అన్నమయ్య జిల్లా బి కొత్తకోట సబ్ రిజిస్టార్ కార్యాలయంలో అవినీతిపై కడప స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ డీఐజీ రామలక్ష్మి విచారణ చేపట్టారు. అవినీతికి కేర్ ఆఫ్ డాక్యుమెంటల్ రైట్స్ ఇష్టారాజ్యం అంటూ ప్రైమ్ 9లో వచ్చిన కథనాలపై అధికారులు స్పందించారు. సీఎంఓ ఆఫీస్ నుంచి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆదేశాలతో విచారణ జరిగింది. పబ్లిక్ను విచారించగా డాక్యుమెంట్ రైతులదే ఇష్టారాజ్యంగా పెత్తనం జరుగుతున్న మాట వాస్తవేనని తేలిందని రామలక్ష్మి పట్నాయక్ తెలిపారు. సబ్ రిజిస్టార్ వెంకటేశ్వర్లు సిబ్బందిపై భారీ స్థాయిలో ఫిర్యాదులు వెలువెత్తాయి. తమ విచారణలో తేలిన వాస్తవాలను ఐజీకి సీఎంఓ ఆఫీసుకు నివేదిక ఇవ్వనున్నట్లు రామలక్ష్మి పట్నాయక్ తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సబ్ రిజిస్టార్ సిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు. మేమైతే డబ్బులు ఏవి అడగము, తీసుకోము. ఒకవేళ వాళ్ళు ఏదైనా ఇచ్చుకుంటే అది అనవసరంగా ఇవ్వడమే తప్పు అవుతుంది. కానీ అసలు ఆఫీస్లో కూడా అడగరు. మీరు వాళ్ళు అనవసరంగా ఎదురుతో అడిగితే మీరు కూడా ఇవ్వద్దని ప్రజలకు కూడా చెప్తాను. అది వాళ్ళ ఇష్టం, నేను వాళ్ళని కంట్రోల్ చేయలేను కదా. అది వాళ్ళ దగ్గర రికార్డ్ చేసుకోండి, నాకు సంబంధం లేని విషయం. ఇక్కడ మీరు నా దగ్గర తీసుకురండి, చేయకపోతే అడగండి. అది కరెక్ట్ గా రీజన్ బాగుంటే వేస్తాం, లేకపోతే నేనే ఒప్పుకోను. కరెక్ట్ ఉంటేనే చేస్తాం. చర్యలు ఇప్పుడు రైటర్లు లైసెన్స్ ఉంటే మేము చర్యలు తీసుకోవాలి. అది రాదు, ఎవరికి లైసెన్స్ ఎప్పటి నుంచో లేదు. 1% వరకు ఎక్సెస్ అమౌంట్ పబ్లిక్ నుంచి వసూలు చేస్తున్నట్టుగా చెప్పారు. అది మేము పబ్లిక్ని విచారించగా అది కరెక్టే అని చెప్తున్నారు వాళ్ళు. సో దీని మీద మేము కమిషనర్ గారికి రిపోర్ట్ ఇస్తాము. అదేవిధంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో రెస్పాన్స్ అన్నది చాలా తక్కువగా ఉన్నది అని చెప్పి అంటున్నారు. సో దీని మీద కూడాను మేము పబ్లిక్ని కాంటాక్ట్ చేసినప్పుడు వారు చెప్పేది ఏంటంటే, పబ్లిక్ మమ్మల్ని ఎవరు ఆఫీస్లోకి రానియటం లేదు, ఓన్లీ డాక్యుమెంట్ రైటర్స్ మాత్రమే ఇక్కడ అంతా చేస్తున్నారు, వాళ్ళే అంతా చూసుకుంటున్నారు తప్ప మాకు ఎలో చేయట్లేదు, సబ్ రిజిస్ట్రార్తో మాకు డైరెక్ట్గా మాట్లాడనివ్వట్లేదు అన్నది పబ్లిక్ వెర్షను. దాని మీద కూడాను మేము సబ్ రిజిస్ట్రార్ గారితో మాట్లాడాము. మాకు సబ్ రిజిస్ట్రార్ గారి ద్వారా మేమైతే రిప్లై ఇస్తున్నాం మేడం, మా దగ్గరికి వచ్చిన పబ్లిక్ని మేము రిసీవ్ చేసుకుంటున్నాము, మేము పొలైట్గానే సమాధానం చెప్తున్నామని చెప్తున్నారు ఆయన. అదేవిధంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో డాక్యుమెంట్ రైటర్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళే ఇక్కడంతాను వాళ్ళ కనుసన్నల్లో నడుస్తుంది. రిజిస్టర్ ఆఫీస్కి సబ్ రిజిస్టర్ ఆఫీస్కి రిజిస్ట్రేషన్ చేసుకుందామని వస్తే కిట్టన్న దగ్గర డాక్యుమెంట్ రైటర్ కిట్టన్న కోనపరెడ్డి దగ్గర వచ్చాము. వాళ్ళు లోపల 1% అంటే లోపల వాళ్ళకి సబ్ రిజిస్టర్కి 1%, లోపల పనిచేసే డాక్యుమెంట్ రైటర్కి ఆడ సిస్టమ్ దగ్గర పనిచేసే వాళ్ళకి 2000 అంట. కమిషన్ ఇవ్వకపోతే రిజిస్ట్రేషన్ చేసారంట. ఈ వాల్యుయేషన్ కూడా ఇవ్వడం లేదు వాళ్ళు. ఎవరు వాల్యుయేషన్ అడుగుతుంటే నేను చెక్ చేసుకొని పోవాలంట. ఇంకా వీళ్ళెందుకు ఉండేది వాల్యుయేషన్ ఇవ్వడానికి? ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా. మమ్మల్ని చెక్ చేసుకొని బొమ్మంటున్నారు వీళ్ళు. ఏమి వాల్యుయేషన్, నా భూమి ఎంత ఉంది ఏమి అని చెక్ చేసి ఇమ్మంటే నేను చెక్ చేసుకొని రమ్మని కౌశిక్ అనే వ్యక్తి చెప్తున్నాడు. కౌశిక్ అని గంగాధర్ అని. ఇదే కాదు, లాస్ట్ 1 year నుంచి ఇదే పని చేస్తున్నారు.